ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా విశేష చర్చకు దారితీశాయి. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ఆదివారం జరిగిన ఈ పర్యటనలో ప్రజలతో మమేకవడంతో పాటు పార్టీ సీనియర్ నాయకుడి పట్ల ప్రత్యేక గౌరవాన్ని ప్రదర్శించడం ప్రత్యేకంగా ఇక్కడ ప్రధానంగా ఆకర్షణగా నిలిచిందని చెప్పుకోవచ్చు. చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చెంగాచారి నివాసానికి స్వయంగా వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పలకరించడం రాజకీయంగా పార్టీ పరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానంలో కీలక స్థానం కలిగి ఉండడంతో ఆయన ప్రతి పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఈసారి కూడా స్థానిక ప్రజలను కలవడం, వారి వినతులు స్వీకరించడం, పార్టీ నాయకులతో సమావేశం కావడం వంటి కార్యక్రమాలతో ఈ పర్యటన కొనసాగింది. అయితే ఆదివారం కడపల్లిలోని తన నివాసం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం వైపు బయలుదేరారు. మార్గం మధ్యలో శాంతిపురం మండలానికి చేరుకున్న సమయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చెంగాచారి చేసిన అభ్యర్థన మేరకు తన కాన్వాయ్ని నిలిపివేశారు చంద్రబాబు. అనంతరం నేరుగా చెంగాచారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించారు చంద్రబాబు. వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ కొంతసేపు వారితో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా తమ ఇంటికి రావడం పట్ల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంఘటన పార్టీ శ్రేణుల్లో ప్రత్యేక చర్చకు దారితీసింది. సుదీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేసిన నాయకులను గుర్తించి గౌరవించడం నాయకత్వ ప్రథమ లక్షణమని పలువురు కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. అయితే తెలుగుదేశం పార్టీ ప్రారంభ దశ నుంచి పనిచేస్తున్న నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం పార్టీ సంప్రదాయంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చర్చించారు. కుప్పం పర్యటనలో చెంగాచారి ఇంటికి వెళ్ళిన ముఖ్యమంత్రి చర్య కూడా అదే దిశలో కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా పలకరించడం ద్వారా సీనియర్ నాయకుల సేవలను గుర్తిస్తున్నామనే సందేశం ప్రజల్లోకి వెళ్ళింది. దీంతో కుప్పం ప్రాంతంలోని కార్యకర్తల్లో ఒక జోష్ నెలకొంది. అయితే చెంగాచారి నివాసానికి వెళ్లే ముందు ముఖ్యమంత్రి తన నివాసం వద్ద స్థానిక ప్రజలను కలిశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల తమ సమస్యలను కూడా వినతి పత్ర రూపంలో ఇస్తే వాటిని తీసుకున్నారు. ఆ వినతులన్నింటినీ కూడా శ్రద్ధగా చదివి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి చర్యలు తీసుకునే విధంగా కూడా చంద్రబాబు వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం అవసరమని ఆయన పరోక్షంగా ఈ చర్యలతో తెలియజేసినట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కుప్పం ప్రాంత ప్రజలకు సంబంధించిన అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, స్థానిక సమస్యలపై వచ్చిన వినతులను చంద్రబాబు పరిశీలనకు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది చెంగాచారి ఈయన చంద్రబాబు పర్యటనకు వస్తుండని భావించి ఆయన మా ఇంటికి తీసుకెళ్లాలంటే ముందుగా ఇది చంద్రబాబు సీఎం ప్రోటోకాల్లో లేదు. కానీ ఈయన సీనియర్ నేత, ముఖపరిచయం మొదటి నుంచి ఉన్నది, ఈయన పేరు చెప్తే కూడా గుర్తుపడతాడు చెంగాచారిని చంద్రబాబు. సో వస్తుండనే ఒక నమ్మకంతో నన్ను చూస్తే మా నాయకుడు ఆగుతాడు, నా కోసం బండి ఆపుతాడు, కాన్వాయ్ ఆపుతాడు, నేను మా ఇంటికి తీసుకెళ్తాను ఒక దృఢ నిశ్చయం, ఒక నమ్మకంతో చంద్రబాబు ఆ కాన్వాయ్ వస్తుందని తెలుసుకొని అక్కడికి చేరుకొని ఆ కాన్వాయ్ని ఆపి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్న ఫొటోస్ ఇవి. వాళ్ళందరూ కూడా అక్కడ ఆపితే చంద్రబాబు వెంటనే గుర్తుపట్టి వెహికల్ దిగి ఏం చెంగాచారి ఎలా ఉన్నావు అని చెప్పి మాట్లాడి ఆయన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది మనకి ఇక్కడ క్లియర్గా చూపెట్టచ్చు. మీరు క్లియర్గా చూడవచ్చు ఇక్కడ. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరితో కూడా ఇక్కడ ఫోటోలు దిగారు. వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు అందరితో ఫోటోలు దిగారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో ఇంట్లో స్నాక్స్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరితో ఆత్మీయంగా పలకరించి మాట్లాడే వాళ్ళ పిల్లలతో కూడా ఆయన మాట్లాడి వాళ్ళ సాధక బాధకాలన్నీ విని వాళ్ళకున్న సమస్యలు ఏమైనా ఉన్నాయని తెలుసుకొని ఆప్యాయంగా వాళ్ళందరితో మాట్లాడి ఈ దృశ్యాలన్నీ కూడా టోటల్ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు వైరల్గా మారాయి. అంటే పార్టీ సీనియర్ నాయకుల పట్ల పార్టీ ఎలాంటి గౌరవ మర్యాదలు చూపెడుతుంది, పార్టీ సీనియర్ నాయకుల పట్ల అగ్రనాయకులకి ఎలాంటి చిత్తశుద్ధి ఉంది, గుర్తుపడతారా లేదా, వాళ్ళని ఏ విధంగా చూసుకోవాలి, వాళ్ళని ఏ విధంగా పలకరించాలి, వాళ్ళకి ఏం కావాలి అని పార్టీ నాయకుడే స్వయంగా పార్టీ అధినేత సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళందరితో మమేకం అవ్వడం, వాళ్ళందరితో మాట్లాడడం, వాళ్ళ పిల్లలతో అందరితో కూడా ఫోటోలు దిగడం మనకు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వీళ్ళందరూ కూడా అక్కడ హ్యాపీ మూమెంట్స్ మనకు కనబడుతున్నాయి అందరూ కూడా. సో ఏదేమైనా కూడా ఈ చర్య అందరినీ కూడా ఒక సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది. అందరూ కూడా హ్యాపీగా కూడా వాళ్ళ ఫేస్లన్నీ కళ్ళతోని కనబడుతున్నాయి మనకు, వాళ్ళందరూ కూడా హ్యాపీగా. అట్లాగే అక్కడ ఉన్నటువంటి పిల్లలతో కూడా మమేకం అవ్వడం. అంటే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు అంటే ఫస్ట్ సీరియస్ ఫేస్ గుర్తొచ్చేది. సీరియస్గా, కామ్గా, సైలెంట్గా ఇట్లా సీరియస్ ఫేస్ పెట్టి కేవలం అడ్మినిస్ట్రేషన్, టెక్నాలజీ, మీటింగ్స్, రాబోయే 20-30 ఏళ్లను ముందే గ్రహించి దానికి అనుసంధానంగా అనుకూలంగా వ్యూహ రచనలు చేయడము, టెక్నాలజీని ఏ విధంగా విస్తరింపజేయాలి,
ఇలాంటి ఒక సీరియస్ ఫేసే గుర్తొచ్చేది. కానీ గడిచిన కొన్ని నెలలుగా చంద్రబాబులో విపరీతమైన మార్పులు కనబడుతున్నాయి. అంటే ఏ పర్యటనకెళ్ళినా కూడా రోడ్డు పక్కన ఆగడం, రోడ్డు పక్కన తినడం, అక్కడ ఎవరైనా కూరగాయలు అమ్మే వాళ్ళు ఉన్న వాళ్ళతోని దిగి మాట్లాడడం, ఆటోలో ప్రయాణించడం, వాళ్ళ సాధక బాధలు తెలుసుకోవడం, ఎవరైనా మత్స్యకారులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళ సమస్యలు వినడము. అంటే ఒకప్పుడు ఇలాంటి లక్షణాలు ఏం మనం చూడకపోయేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో ఆ సీరియస్‌నెస్‌ని తగ్గించి ప్రజల్లోకి వెళ్తూ వాళ్ళు చేసిన వంటలు కూడా తింటూ, వాళ్ళతోని పాటు వంటలు చేస్తూ, వాళ్ళందరితోని వాళ్ళ ఇళ్ళలోకెళ్తూ, వాళ్ళ రూముల్లో వాళ్ళ చిన్న చిన్న ఇరుకిరుకే గదులు ఉన్న వాటిలోకెళ్తూ, వాళ్ళందరితోని మమేకమవుతూ మాట్లాడుతూ కూడా ఈ మధ్యన మారుతున్నటువంటి చంద్రబాబుని మనం చూడొచ్చు. టెక్నాలజీ, సీరియస్‌నెస్, అడ్మినిస్ట్రేషన్ కఠిన వైఖరి అనే విధంగా మనకు గుర్తొస్తుండే చంద్రబాబు నాయుడుని చూస్తే. కానీ ఈ మధ్యన మొత్తం కూడా చిన్న పిల్లలతోని, ముసలి వాళ్ళతోని, పేదలతోని, పెద్దలతోని, పిల్లలతోని, పిల్ల, జిల్ల ఇట్లా ఏ తేడా లేదు. ఎవ్వరు ఉంటే వాళ్ళతోని కలవడం, ఎవరు ఆయన కనబడితే వాళ్ళతోని దిగి మాట్లాడి వాళ్ళ సాధక బాధకాలు వినడం, వాళ్ళందరితోని ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళకేమైనా సమస్యలుంటే తీర్చడం, అట్లాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండడం, ఆయన దృష్టికి ఏమైనా సమస్యలొస్తే ఇమ్మీడియేట్‌గా అధికారులను ఆదేశించడం, సమస్యలు పరిష్కరించాలని. ఇవన్నీ మార్పులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో, ఏదైనా కూడా ఈ కుప్పం పర్యటనలో చెంగచార్ ఇంటికెళ్ళడం మాత్రం ఓన్లీ కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఒక జోష్ మాత్రం నింపింది. సీనియారిటీకి గుర్తింపు, గౌరవం ఉంది. సీనియారిటీకి ఇక్కడ విలువ ఉంది. సీనియర్ నాయకుల ఇంటికి పార్టీ అధినేతలు సీఎం హోదాలో కూడా వస్తారు. వాళ్ళ ఇంటికాడ ఆగుతారు, వాళ్ళ ఇంటికి వస్తారు, వాళ్ళ ఇంటి దగ్గర చాయ్, కాఫీ తాగుతారు, వాళ్ళ ఇంట్లో స్నాక్స్ తింటారు, వాళ్ళతోని గడుపుతారు, సాధక బాధకాలు వింటారు అనే ఒక నమ్మకాన్ని కూడా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో కలిగించడంలో ఎలాంటి సందేహం లేదు.